వరంగల్ జిల్లాలోని పైడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జునైద్ ఖాన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పిహెచ్సిలో ఉత్తమ విధులు నిర్వర్తించిన పలువురు ఉద్యోగులకు అవార్డులను బహుకరించారు. ఇప్పుడు అవార్డ్స్ గ్రహీతలు కానీ అవార్డ్స్ రానోళ్ళు కానీ రాని వాళ్ళు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళని కూడా ప్రతి దాంట్లో మనం ముందుకు పోయి ప్రతి ప్రోగ్రాంలో ముందుండాలనే కార్యక్రమం మనం మనసులో పెట్టుకుంటే ఎంసీహెచ్ కావచ్చు అప్పటికెళ్ళైతే ఎవరు అప్రిసియేషన్ అనేది లేకుండే. బట్ ఐమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు సార్ అండ్ మేడం ఫర్ అప్రిషియేషన్. ఫస్ట్ సిహెచ్ యశోద ఫర్ సబ్ సెంటర్ మెయింటెనెన్స్. फोटो తీయండి అన్న వీడియో ప్రోగ్రామ్ వసంతపూర్ సబ్ సెంటర్. మేడం ఇద్దరు ఉండండి. ఇప్పుడు స్టార్ట్ అయింది. కొట్టు కొట్టు. మన ఎంత ఉంటుంది వీడియోలో? పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్తర వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे जरा से हलाओ में ऐसे हलाए तो खुलती पालिस्टर लेना है कॉटन ఇప్పుడు ఉన్నది అండి. हवा को निकलता हूँ, हवा को निकलता हूँ. नेक्स्ट टाइम पालिस्टर ఎంతోమంది మహానుభావులు వాళ్ళ త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం అనేది వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు వచ్చిన ఫస్ట్ చిక్కుముడి ఏంటిదంటే మనకు ఒక రాజ్యాంగం లేకుండే. ఆ టైంలో రాజ్యాంగాన్ని రచించుకొని దాన్ని పాటించి దాన్ని ఉన్నతమైన భారతదేశంగా తీర్చిదిద్దుకోవడానికి మన దగ్గర ఛాన్సెస్ చాలా తక్కువ ఉండే. అయినప్పటికీ చాలామంది మహానుభావులు డాక్టర్ అంబేద్కర్ గారు కృషి చేసి మన రాజ్యాంగాన్ని నాట్ ఓన్లీ భారతదేశంలో కానీ ప్రపంచం మొత్తంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రాసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు మనం ఈ పొజిషన్లో ఉండడానికి కారణమయ్యారు. సో వాళ్ళ మహనీయతను మనం గుర్తు చేసుకోవాలి. ఆ సందర్భంగానే మనం ఈ రిపబ్లిక్ డే అనేది చేసుకుంటాం. ఈ రిపబ్లిక్ డే అండి, 76వ రిపబ్లిక్ డే. మనం ఈరోజు అందరం ఇక్కడ సంతోషంగా ఇంతమంది గ్యాదర్ అయినందుకు అసలు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత గ్యాదరింగ్ నేను ఎప్పుడు చూడలేదు. మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మనం ఇది మన యూనిటీ చూపిస్తుంది కాబట్టి అన్ని ప్రోగ్రాంలు కూడా ఇదే విధంగా మనం యునైటెడ్ కొని మంచిగా నడిపిద్దాం మన పిఎస్సీని కూడా.
మనం మంచి నడిపిస్తే దేశం కూడా మంచి పొజిషన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు ఎవరి డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా నిర్వహించుకొని టైంకి మన డ్యూటీస్లో ఉంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. సో వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. వచ్చినాయి ఏమో నువ్వు తీసినావు కదా.